హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పానగల్ అనే విలేజ్లో శ్రీ పచ్చల సోమేశ్వరం ఆలయానికి అయితే మనమైతే ఈ రోజు అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్, ఇక చరిత్ర చూసుకున్నట్టయితే 11-12 శతాబ్దంలో కుందూరు చోళులని ఈ ఆలయాన్ని అయితే వాళ్ళైతే నిర్మించారు. అదేవిధంగా గర్భగుడిలో కొన్ని పచ్చని రాళ్ళు, కొన్ని వజ్రాలు వేసి అయితే ఆ గుడిని అయితే గర్భగుడిని అయితే నిర్మించారు. అదేవిధంగా ఆ గుడి లోపల బ్రహ్మసూత్రం శివలింగం కూడా మనం అయితే దర్శించవచ్చు. అలాగే ఈ పరిసరాలు ఎలాగుందో, ఇప్పుడు ఈ గుడి వాతావరణం ఎలాగుందో, ఈ గుడిని మొత్తం ధ్వంసం చేశారు కదా, ఆ ధ్వంసం చేసిన రాళ్ళు మొత్తం ఒక పక్క సైడ్ అయితే వేసినారు. అసలు ఈ గర్భగుడి ఎలా ఉందో మొత్తం లోపలికి వెళ్తే చరిత్ర ఇంకా చాలా ఉంది. అవన్నీ వన్ బై వన్ మాట్లాడుకుందాం. అదేవిధంగా మీరు మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ అయితే మనమైతే గర్భగుడి కాడికి పోయి ఎంట్రింగ్ కాడికి పోయి మనమైతే ఇదే ఆ పచ్చల సోమేశ్వర ఆలయం గర్భగుడి అనమాట. ముందుగా మనకి ఎంట్రింగ్లో చూసుకున్నట్టయితే 2 ఏనుగు విగ్రహాలు కూడా ఉన్నాయి కదా, ఏనుగు విగ్రహాలను కూడా ధ్వంసం చేసినారు. అలాగే ఇక్కడ పురావస్తు శాఖ మన శిలాశాసనం కూడా ఉంది. మనైతే ఒకసారి లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం చూసుకున్నట్టయితే మనకు రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తున్నది. ఇక్కడ చూస్తున్నారు కదా రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం. అయితే అమ్మవారు కోపంగా ఉంటే శివుడు ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు అనమాట. అదే సన్నివేశం అనమాట ఇది. అమ్మవారు కోపంగా ఉంటే శివుడు ఏం చేస్తాడంటే ఒళ్ళో పడుకోబెట్టుకొని ఓదారుస్తుంటాడు అనమాట. ఆ సన్నివేశం ఇది. సంతానం లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్లో ముఖాల మీద వంగబడి మీరు అమ్మవారిని దండం పెట్టుకుంటే మీరు అనుకున్న కోరికలు అయితే ఇక్కడైతే నెరవేరుతాయి. అలాగే ఈ చుట్టూ పిల్లర్లు చూసుకుంటే 70 పిల్లర్లు ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే మనము పచ్చల సోమేశ్వర ఆలయ గర్భగుడి దగ్గరికి అయితే వెళ్దాము. నా ఎదురుగా పిల్లర్ కనిపిస్తుంది కదా, ఈ పిల్లర్ మీద చాలా శిల్పకళ సన్నివేశాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది. రామాయణం, మహాభారతం శిల్పకళ రూపంలో చెప్పారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే క్షీరసాగర మదనం అంటారు కదా, సర్పంతోనే అమృతం చిలకిస్తూ ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు ఉంటారు. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు అష్టదిక్పాలకులు, ఒక సైడు శివపార్వతులు. ఇక్కడ మోహిని అవతారంలో అమృతం తాగుతారు. ఒక సైడ్ ఏమో రాక్షసులు ఉంటారు, ఒక సైడ్ ఏమో దేవతలు ఉంటారు. డైరెక్ట్గా చూడండి. ఇక ఈ స్తంభం మీద రామాయణం ఉంటుంది. రావణాసురుడు అమ్మ భిక్షాందేవి అని రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్తాడు కదా, ఒకవైపు పుష్పక విమానం కూడా ఉంటుంది చూడండి. అదేవిధంగా సీతమ్మని తీసుకెళ్తుంటే జటాయు పక్షి అడ్డుపడుతుంది. అప్పుడు రావణాసురుడు ఆ పక్షిని అయితే నరుకుతాడు. ఆ పక్షి కూడా పక్కనే ఉంది చూడండి. ఇక్కడ చూసుకుంటే లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుని చంపే సన్నివేశం అన్నమాట. ఇంకా శిల్పకళ చాలా ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇకపోతే పచ్చల సోమేశ్వర స్వామివారి గర్భగుడి అనమాట. గర్భగుడికి ఎదురుగా ఒక నంది విగ్రహం కూడా ఉన్నది. ఫ్రెండ్స్, ఇక్కడ గర్భగుడికి ఎదురుగా గణపతి గుడి కూడా ఉన్నది, మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ రాతితో చేయబడిన ధ్వజస్తంభం కూడా ఉన్నది. మనమైతే ఒకసారి లోపలికైతే వెళ్దాము. ఫ్రెండ్స్, ఇదే గణపతి గుడి గర్భగుడి అన్నమాట. ఇక్కడ శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. చూస్తున్నారు కదా, ఇదే గర్భగుడి. ఈ విగ్రహాలు మొత్తం ధ్వంసం చేసినారు. పురాతన ఆలయం కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఒకసారి పైన చూడండి, చాలా ఎంత అద్భుతంగా ఉందో. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పచ్చల సోమేశ్వర స్వామి గర్భగుడి బయటంగా చూడండి ఏ విధంగా ఉందో. అలాగే శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ గుడిని మొత్తం లాకింగ్ టెక్నాలజీతో నిర్మించిందన్నమాట. ఈ గుడిని మొత్తం 70% వరకు అయితే ధ్వంసం చేశారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మన స్వామివారికి అభిషేకం చేసిన వాటర్ మొత్తం ఇక్కడి నుంచి అయితే బయటకైతే వస్తాయి. ఇక్కడ ఒక గుడి ఉండే, ఈ గుడిని కూడా మొత్తం ధ్వంసం చేసి అక్కడైతే రాళ్ళు మొత్తం ఇక్కడ రాళ్ళు మొత్తం వేసినారు. కనిపిస్తున్నాయి కదా.
ఇక్కడ చూసుకున్నట్టయితే శిల్పకళ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఏనుగు విగ్రహాలు చాలా డీటెయిల్గా అయితే చెక్కినారు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అదేవిధంగా ఈ గుడి లోపల ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో చూపిస్తారండి. ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఎలాంటి విగ్రహం అయితే లేదు, చూస్తున్నారు కదా. ఇక్కడ చూస్తే ఒక చిన్న గుడిలాగా అయితే ఉంది. మరి దీంట్లో ఏ విగ్రహం ఉండేదో తెలియదు. ఇక్కడ ఉన్న గర్భగుడి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి గుడి. ఇది బయటంగా ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. ఈ వీడియో కోసం చాలా రిస్క్ చేశా. వీలుంటే ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.